Hey guys, welcome back to my channel Nishkala Shetty. This vlog is all about Mermaid Parade. Let's get started. మర్మైడ్ పెరేడ్కి వెళ్ళకన్నా ముందు ఇక్కడికి వచ్చాము స్విమ్మింగ్కి. న్యూజిలాండ్లో స్విమ్మింగ్ క్లాసెస్ ఇలా ఉంటాయన్నమాట. శివాయ్ స్విమ్మింగ్ క్లాసెస్కి వెళ్తాడు. సో ఇక్కడికి వచ్చాము. అక్కడ రెడ్ టీషర్ట్స్ లో ఉన్న వాళ్ళు స్విమ్మింగ్ ట్రైనర్స్. స్విమ్మింగ్ పూల్ ని ఏజ్ వైజ్ గా డివైడ్ చేసి స్విమ్మింగ్ నేర్పిస్తారనమాట. ఇక్కడ చూడండి, బేబీస్ వీళ్ళు 6 months ప్లస్ ఉంటారు అంతే. వాళ్ళ ఫాదర్స్ ఎంత క్యూట్ గా నేర్పిస్తున్నారో చూడండి. స్విమ్మింగ్ క్లాస్ ఒక 1/2 hour ఉంది. అక్కడి నుంచి మేము డైరెక్ట్ గా మర్మైడ్ పెరేడ్ కి వెళ్తున్నాము. మర్మైడ్ పెరేడ్ ఎక్కడ ఉందంటే క్వీన్స్ వార్ఫ్ అని సిటీలో ఉంటుంది. సో ప్రోగ్రామ్ అయితే 11 నుంచే స్టార్ట్ అయిపోయింది. బట్ మేము ఆల్మోస్ట్ 12:30కి వెళ్ళాము. ఎందుకంటే 2 o'clock కి పెరేడ్ స్టార్ట్ అవుతుంది. మేము 12:31 లో వెళ్ళాము. ఇక్కడ అన్ని స్టాల్స్ అన్ని సెటప్ చేశారనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ అందరూ డిఐవై మర్మైడ్ క్రాఫ్ట్స్ అన్ని చేసుకొని వాళ్ళని డెకరేట్ చేసుకుంటారు. వాళ్ళన్ని సప్లైస్ పెట్టారనమాట. మర్మైడ్ కి టెయిల్, లేకపోతే క్రౌన్స్. అమ్మాయిలే కాకుండా అబ్బాయిలకు కూడా వాళ్ళు ఇలా ఉంటాయి కదా, స్వాడ్స్ లాగా అలా తయారు చేసుకున్నారు. సో మనం క్రియేటివ్ గా అక్కడ ఉన్న రిసోర్సెస్ ని యూజ్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. నేను శివాయ్ కలిసి ఈ క్రౌన్ చేసాము. ఆ ప్రాసెస్ కూడా నేను ఇప్పుడు పెడతాను. ఇక్కడ ఒక సెటప్ పెట్టారు ఫొటోస్ కి. మంచిగా ఫోటో సెటప్, వెళ్ళి అక్కడ ఫొటోస్ దిగొచ్చు. ఈ మర్మైడ్ పెరేడ్ ఎందుకు అంటే, న్యూజిలాండ్ లో ఈ వీక్ అంతా సీ వీక్ అనమాట. సీ లైఫ్ ని ఎంకరేజ్ చేయడానికి, లేకపోతే వాటి గురించి తెలుసుకోవడానికి, అవేర్నెస్ కోసం ఇలా యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇది అన్నమాట స్కెడ్యూల్. హ్యూమిడిఫికేషన్ స్టేషన్ అక్కడ చూపించాను కదా, అదే. మేము ఇంకా మొత్తం ఇంకేమేమి ఉన్నాయా అని చూసాము. అక్కడ ఫేస్ పెయింటింగ్ కూడా చేశారు, కానీ మాకు కనపడలేదు. న్యూజిలాండ్ లో సిటీ సెంటర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటదంటే నాకు చాలా ఇష్టం. అక్కడ అంతా యూరోపియన్ బిల్డింగ్స్ ఉంటాయి. ఇదంతా ఫెరీస్ కి అలా వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచే వెళ్ళాలన్నమాట. అందుకోసం ఇక్కడ కండక్ట్ చేశారు. నేను 360 degrees వ్యూ మొత్తం చూపిస్తాను, చూడండి. పెరేడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే అంతా డ్రెస్అప్ అయి ఉంటారు కదా, మంచి డ్రెస్అప్ అయిన వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇస్తారు. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ వరకు పెరేడ్ చేసుకుంటూ వెళ్తారనమాట అందరూ. మేము కొంచెం దూరం వరకు వెళ్ళి అక్కడ నుంచి వేరే మాల్కి వెళ్ళిపోయాము. మీకు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది చూడండి, అందరు ఎలా డ్రెస్అప్ అయ్యారో. సిటీలో ఇదొక్కటే కాకుండా వీకెండ్స్ లో ఏదో ఒక యాక్టివిటీ అవుతూనే ఉంటుంది. ఈ మంత్ అంతా ప్రైడ్ మంత్. రెయిన్బో అంటే డిఫరెంట్ జెండర్స్ ని ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి ప్రైడ్ మంత్ అంటారనమాట. ఇక్కడ రెయిన్బో పెరేడ్ కూడా అయ్యింది, బట్ అది 2 weeks బిఫోర్ అయ్యింది అనుకుంటా. అందుకోసమే ఆ ఫ్లాగ్స్ అన్ని. వీకెండ్ లో ఏదో ఒక యాక్టివిటీ అవుతూనే ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఏదో మ్యాజిక్ షో అదేదో చేస్తున్నారు. మేము అలా పెరేడ్ లో వెళ్ళినట్టు వెళ్ళి ఇక్కడికి మాల్కి వచ్చామన్నమాట. నేను క్రౌన్ ఎలా తయారు చేసామో చూపించలేదు కదా, ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ డిఫరెంట్ పెయింట్స్, ఇంకా మెటీరియల్స్, లేకపోతే గ్లిటర్స్ అలా పెట్టారనమాట. స్పంజ్ తోటి ఇలా డిప్ చేసి చేయడమే. శివాయ్కి అయితే చాలా నచ్చింది, ఎంజాయ్ చేశాడు. సో ఇలా జరిగింది అనమాట మర్మైడ్ పెరేడ్. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. బట్ డిఫరెంట్ థీమ్ కదా, ఒక్కొక్కసారి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Nishkala Shetty.